అందరికీ నమస్కారం. ముందుగా వ్యూవర్స్ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అంటే గురు పూర్ణిమ అనంగానే మనకి సామాన్యంగా మనం వినే కారణం ఏంటి అంటే వేదవ్యాసుని పుట్టినరోజుగా చెప్తూ ఉంటారు. అసలైతే కాలం ప్రకారంగా చూసుకుంటే ఇది ఆషాఢ పూర్ణిమ. ఈ ఆషాఢ పూర్ణిమనే వేరు వేరు ఈనాటికి ఉన్న వేరే వేరే సంప్రదాయాలు, వేరే వేరే మతాలు కొన్ని జరుపుకుంటూ ఉంటాయి. వేరే వేరే పేర్లతో, వేరే కారణాలు చెప్పుకుంటూ. కొంతమంది అయితే బుద్ధుడికి జ్ఞానోదయం అయిన రోజు అని, ఇంకా శివుడు మొట్టమొదటిసారి హిమాలయాల్లో ఆదియోగిగా దర్శనమిచ్చింది కూడా ఈ రోజేనని, లేదు ఈరోజు దత్తావతారాలని, దత్తాత్రేయ స్వామి యొక్క పరంపరలో ఉన్న గురువుల్ని, అవధూతల్ని ఆధునిక కాలంలో కూడా దత్తావతారంగా భావించే సాయిబాబా వంటి వారిని ఇలా పూజించుకోవడం ఆనవాయితీ అనేది చెప్తూ ఉంటారు. మనకి కొంచెం సందేహం కలగచ్చు, రకరకాలుగా వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి కదా ఇలాంటి కథల గురించి అని. కానీ కామన్గా ఉన్నది మాత్రం ఆషాఢ పౌర్ణమి ఈరోజు మాత్రమే. ఎందుకు అంటే దాదాపుగా ఈ రోజుకి ప్రతి ఇయర్ జరిగే ఒక ఫెనామినా ఉంది. అంటే ఖగోళంలో మనకి గురుగ్రహంగా బృహస్పతిగా పిలువబడే జూపిటర్ ప్లానెట్ ఉంది కదా, ఆ ప్లానెట్ ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారుతున్న దశలో వచ్చే ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తూ ఉంటారు. అదేంటి, గ్రహం అన్నాక రాశుల నుండి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది కదా, మరి ఎందుకు గురుగ్రహాన్ని తీసుకోవాలి అంటే గురువు అన్న పదానికి, బృహస్పతి అన్న పదానికి అర్థం ఏంటంటే ఒక సమూహంలో కానీ, ఒక సముదాయంలో కానీ అధికుడిగా లేదు అధికమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వస్తువుగా వ్యవహరించబడే ఆ వస్తువుని కానీ, ఆ వ్యక్తిని కానీ గురువు అంటారు. అలాంటి గురుగ్రహం ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారుతున్న దశలో ఏర్పడే పౌర్ణమిని మనం గురు పూర్ణిమగా భావిస్తామని చెప్తున్నాం. ఎందుకు పౌర్ణమినే తీసుకోవాలి అంటే, ఎలాగైతే చంద్రుడు తన పరిపూర్ణ స్వరూపాన్ని తీసుకుంటాడో, గురువు నుండి విద్యార్థి తన విద్యాభ్యాసాన్ని, జ్ఞానాన్ని పూర్తిగా ఆర్జించిన తర్వాత గురువుని విడిచిపెట్టి వెళ్తున్న దశలో ఆ గురువుని కృతజ్ఞతగా సత్కరించుకుంటూ, స్మరించుకుంటూ ఏదో ఒక విధంగా తన కృతజ్ఞతని చాటుకునే రోజు అన్నమాట. ఈ సమయంలోనే ఎందుకు గురువుని స్మరించుకోవాలి అంటే, ఇంతకుముందు గురుకుల వ్యవస్థ అని ఉండేది. అంటే గురుకులాలు, కులం అంటే అక్కడ కుటుంబం అండి. ఈ రోజుల్లో కులం అంటే మనం క్యాస్ట్ అని కానీ, సామాజిక వర్గంగా వ్యవహరిస్తున్నాం. కానీ అసలు కులం అన్న పదానికి అర్థం కుటుంబం. అందుకనే కులదేవత అన్న ఇలవెల్పుగానే మనం వ్యవహరిస్తాం తప్ప ఒక సామాజిక వర్గానికి చెందిన దేవతగా మనం వ్యవహరించాం. అంటే గురుకులం అంటే గురువు యొక్క కుటుంబ సభ్యుడిగా శిష్యుడు మమైకమైపోయి తన గురువు యొక్క ఆశ్రమంలో దరిదాపుల్లోనే ఆశ్రయం ఉంటూ విద్యాభ్యాసం నేర్చుకునే రకంగా ఉన్న వ్యవస్థ కాబట్టి గురుకుల వ్యవస్థ అని వ్యవహరించబడేది. ఆ కాలంలో ఆశ్రమాలన్నీ ఉండేది అడవి ప్రాంతాల్లోనే కాబట్టి చెట్లు. ఈ ఆషాఢ మాసం మొదలైందంటే ఇంకా ఎడతెరిపి లేని వర్షాకాలం మొదలైపోయి ఒక 3-4 నెలల వరకు అదే స్థితి కొనసాగుతూ ఉంటుంది. చిగురాకులు నేలరాల్చే చినుకుల తడితో చిత్తడైన నేలపై చదువుకి చిత్తశుద్ధి కరువు అవుతుందన్న ఉద్దేశంతో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి గురుకులాలలో అంటే విరామం ఇస్తారు. మనకి సమ్మర్ హాలిడేస్ ఎలా ఇస్తారు వాళ్ళకి, అంటే ఆ రోజుల్లో ఒక రకంగా రైనీ సీజన్ హాలిడేస్ అనమాట. ఆ విధంగా అప్పటి వరకు నేర్చుకున్న విద్యకి కృతజ్ఞతగా గురువుని సత్కరించుకొని ఎవరికి వారు తమ స్థావరాలకి చేరిపోతూ ఉండేవారు. ఎలాగైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని మనం కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఎలా జరుపుకుంటున్నామో, ప్రాచీన భారతదేశంలో ఈ గురు పూర్ణిమ అనేది టీచర్స్ డే అనమాట. సో ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నామో దానికి కారణభూతమైన మన గురువులని, మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటున్నామో అటువంటి వ్యక్తుల్ని స్మరించుకుందాం, కృతజ్ఞతని చాటుకుందాం. ఇప్పటిదాకా నేను చెప్పింది నేను తెలుసుకున్న విషయాలను బట్టి నా యొక్క విశ్లేషణ. ఈ విధంగా తెలుసుకున్న విషయాన్ని విశ్లేషించే లక్షణాన్ని నేను అలవరుచుకున్నానంటే దానికి కారణం ఇన్నేళ్ళు నాకు చదువు చెప్పిన గురువులు. ఇందాక కూడా చెప్పినట్టు ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇదే నిజం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోవడానికి పాసిబుల్ రీజన్ ఏమై ఉండొచ్చు అనే నా చిన్నపాటి విశ్లేషణని మీకు ఈ విధంగా వీడియో రూపంలో తెలియజెప్తున్నాను అంతే. మీకు తెలిసి ఖచ్చితమైన ప్రూఫ్స్తో ఇది రీజను గురు పౌర్ణమి జరుపుకోవడానికి అని ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మా గురువులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో అంకితం. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు.